ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు, అవే అసత్య ప్రచారాలు. మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు, నరుగుతారు, పొడుస్తారు. రప్పరప్ప అంటే తప్పేంటి, నరిగితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి నీ ఇష్టారాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి చంపమంటాం. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం 1974 మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది. దాంట్లో ఇస్రం వేసే ఒక దళితులను చంపారు, ఒక ముస్లింలను చంపారు, 45 మందిని కాల్చుతూ విర్రగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, 2000 ఎకరాలు బీడు భూములు పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదో దళితుల మీద హత్య, దళితుల మీద అఘాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు హయాంలో గురజాల నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్, అదేవిధంగా యోహాన్, ఇస్రాయ, ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మానులు అయితే మానులు, చెట్లు అయితే అని ఏదో నీ నోటికొస్తే మాట్లాడుతున్నావు. నిన్ను రానిచ్చే సమస్య లేదు. నువ్వు వాడిన భాష, నువ్వు చేసిన అవమానం రాష్ట్రంలో